అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పది రోజుల్లో కూతురుతో పెళ్లి, మరో పక్క అత్తతో లవ్. పెళ్లి పీటల వరకు వెళ్లి పిల్లని కాదని పిల్ల తల్లిని లేపుకు వెళ్లాడు ఓ పెళ్లి కొడుకు. ఓ మహిళ తన కూతురికి కాబోయే భర్తతో జంపైంది. కాబోయే అల్లుడినే లేపుకెళ్లిన ఈ ఘటన గత కొద్ది రోజులుగా సంచలనం రేపుతోంది. గత కొద్ది రోజులుగా వీరి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నేపాల్ సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నారు. అయితే సభ్య సమాజం అసహించుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరో 9 రోజుల్లో కూతురుతో పెళ్లి జరగవలసి ఉండగా అంతలోనే ఎవరు ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి షాపింగ్కు వెళ్ళొస్తామని చెప్పి అత్త అల్లుడు పారిపోయారు. 2.5 లక్షల డబ్బు బంగారాన్ని కూడా ఎత్తుకు వెళ్ళినట్టు కాబోయే మామగారు ఆ పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యంత ఆశ్చర్యకరమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని మద్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 3.5 लाख रुपए थे हमारे अलमारी में, 3.5 लाख रुपए और 5 लाख का था जेवर सब। वो लेके उस लड़के ने जो बोला है ना सब उसमें दिया है। उस लड़के ने ये बोला है कि पैसे लेके आओ सारे, तो उसने पैसे सब सारे ले लिए और जेवर 5 लाख का था, वो भी सारा जेवर पैसे वगैरह सब कुछ गायब करके सब कुछ हमारे घर में ऐसा 10 रुपए भी नहीं छोड़ के गई है कि चाय कर ले और हम पापे खा लें उससे। कौन ले गया? माँ, सारे पैसे। జితేంద్ర కుమార్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అతను తన కుమార్తె శివాని వివాహం రాహుల్తో నిశ్చయించాడు. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కాబోయే పెళ్లి కొడుకు రాహుల్ తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు. అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్త స్వప్నకు మొబైల్ ఫోన్ను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అలా కాబోయే పెళ్లి కొడుకు తనకి కాబోయే అత్తతో ప్రేమలో పడ్డాడు. ఆ పరిస్థితుల్లో అత్త అల్లుడు ప్లాన్ చేసుకుని పారిపోయారు. రాహుల్కి ఏప్రిల్ 16న వివాహం జరగాల్సి ఉంది. తాజాగా అత్త అల్లుడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా స్వప్న ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చిందో పోలీసులకు వివరించింది. अच्छा, जो जैसा कि कहना है कि आपके पति जो है शराब पी करके मारते पीटते थे, तो इससे परेशान होकर के आप गई, यही कारण है? हाँ, यही कारण है। तो पति के साथ रहेंगी या इनके साथ रहेंगे? తన భర్త రోజు మద్యం తాగొచ్చి కొట్టేవాడని, అంతేకాకుండా కుమార్తె కూడా తరచుగా గొడవ పడేదని, దీంతో విసిగెత్తి కాబోయే అల్లుడు రాహుల్తో పారిపోయినట్లుగా చెప్పింది. ఇక జీవితం రాహుల్తోనే అని తెగేసి చెప్పింది. ఇంట్లో ఏమి తీసుకొని వెళ్ళలేదని ఆమె చెప్పుకు వచ్చింది. కేవలం మొబైల్ 200 తీసుకువెళ్ళినట్లుగా చెప్పింది. ఇక రాహుల్ మాట్లాడుతూ చచ్చిపోతానని బెదిరించడంతోనే ఆమెతో వెళ్ళిపోయినట్లుగా చెప్పుకోవచ్చాడు. రాహుల్నే పెళ్లి చేసుకుంటానని ఆమె పదే పదే చెబుతుంటే అతడు మాత్రం దాటవేత ధోరణిలో కనిపించాడు. మరి ఇప్పుడు స్వప్నని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే తాను చేసుకునేందుకు సిద్ధమేనని చెప్పాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.